హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ వీడియోనైతే తీసుకొని వస్తున్నా. ఇది హైదరాబాద్లో ఉన్న కమల్ ధామ్ టెంపుల్. సో మనకి చిలుకూరు బాలాజీ వెళ్ళే లైన్లోనే చవల రోడ్లో ఉంటుంది ఈ టెంపుల్. సో జస్ట్ ఆపోజిట్ టు చిలుకూరు బాలాజీ వే అనమాట. సో చూసారు కదా, ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది. అసలు చాలా వైడ్ స్పేస్లో ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ టెంపుల్. చూడండి, మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను ఈ టెంపుల్ గురించి. సో స్టార్టింగ్లోనే ఇక్కడ మన ఫుట్వేర్ని వదిలిపెట్టడానికి అక్కడ స్టాండ్స్ పెట్టారు. సో మనం ఫుట్వేర్ని అక్కడ విడిచిపెట్టుకొని, ఇది టెంపుల్ అనమాట, సెంటర్లో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక లోటస్ ఫ్లవర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు ఒక టెంపుల్. ఈ టెంపుల్ మనకి ఆధ్యాత్మిక సామరస్యానికి మరియు నిర్మాణ అద్భుతానికి ఒక చిహ్నం అని పిలుస్తున్నారు. సో మీరు చూస్తే దీంట్లో ఈ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, అంత స్టన్నింగ్గా ఉంటుందంటే, చూసారు కదా. దీంట్లోని ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క దేవుళ్ళ విగ్రహాలు కానీ, సో ఇవన్నీ పాలరాతితోనే చేశారు యాక్చువల్లీ. సో మనకి తెలుసు కదా, పాలరాతి అండ్ తెలుపు కాంబినేషన్లో ఏంటంటే అది శాంతిని కోరుకుంటుంది. అండ్ ఇది ఒక పర్టికులర్ మతానికి సంబంధించింది కాదు, ఒక పర్టికులర్ రీజనల్ టెంపుల్ కాదు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా విజిట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రశాంతమైన ప్లేస్లో ఏంటంటే మనకి యోగా కానీ లేకపోతే ప్రార్థన చేసుకునే వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో మనకి చాలామందికి తెలిసే ఉంటుంది, ఢిల్లీలో కూడా మనకి లోటస్ టెంపుల్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు డెఫినెట్గా మీరు ఒకవేళ చిలుకూరు బాలాజీ వెళ్ళే పరిస్థితి మీకు ఉంటే, సో అటువైపు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ ప్రధాన మందిరంలో అయితే మనకి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. చూడండి ఎంత బాగుందో అసలు శివలింగం. అసలు మనకు ఒక డివైన్ టచ్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు చాలాసేపు అక్కడ కూర్చొని ఉండిపోయాం. అండ్ ఇక్కడ ఈ శివలింగం యొక్క ప్రత్యేకతను కూడా ఒక బోర్డు పైన ఇక్కడ రాసి చెప్పారనమాట. సో ఆ శివలింగం గురించి. అండ్ మీరు చుట్టూరు చూసుకుంటే ఇక్కడ హనుమంతుడు, అలానే మనకి విష్ణు అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి చిన్న చిన్న విగ్రహాల్లాగా చేసి పెట్టారు యాక్చువల్లీ. ఎంత బాగుంది కదా. సో అవి ఆ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో వాటిని మనం టచ్ చేయకూడదు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు లోపల విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే, మనకి చూసేటప్పుడు కూడా అంటే కన్నుల విందు అంటారు కదా, అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అన్ని అవతారాలని పెట్టుకొని చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ మనకి విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా పెట్టారు అక్కడ. అండ్ ఈ టెంపుల్ కింద చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు. సో ఎలిఫెంట్, దానిపైన మావటివాడు, ఇలా మనకి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే, ఈ ఆలయం మనకి కమలం ఆకారంలో ఉంది కదా. సో ఆ కమలం రేకులు ఆల్మోస్ట్ 27 రేకులు ఉంటాయండి. సో అది 9 వైపులా వ్యాపించి ఉంటాయి అన్నమాట. అంటే నలుదిక్కులు అన్నట్టు అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ టెంపుల్. మనకి అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అండ్ ఆ కుల మత సామరస్యం ఉండే విధంగా, సో అందరికీ ఆహ్వానించే విధంగా ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అది మనకు అక్కడికి వెళ్తేనే అర్థమైపోతుంది యాక్చువల్లీ. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో కూడా ఒక ప్రార్థనా మందిరం కానీ, గోశాల కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చుట్టూరు ఆ టెంపుల్ అయితే సెంటర్లో ఉంటుంది. ఆ చుట్టూరు మనకి బార్డర్ బౌండరీలోని ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు యాక్చువల్లీ. గోశాల కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలానే కొన్ని రూమ్స్ అండ్ బ్యాక్కి ఫుడ్కి సంబంధించిన ప్లేసెస్ లైక్ కౌంటర్స్ కానీ, రెస్టారెంట్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలానే కొద్దిగా మనకి టెంపుల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తే మనకి రిక్రియేషనల్ ఏరియా కూడా ఉంది.
సో మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని అలా వచ్చేటప్పుడు మనం ఇక్కడ బాగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో చూడండి చాలా అంటే చాలా గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మావాడు కూడా మంచిగా చిల్ అవుతున్నాడు. సో మనం చాలా లాంగ్ నుంచి వస్తాం కదా, కొద్దిగా మనకి రీక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటే కూడా మనం కూడా రిఫ్రెష్ అయిపోతాం. సో ఏరియా కూడా బాగా మెయింటైన్ చేశారండి. నేను కూడా అంటే కొన్ని కొన్ని ఎప్పుడు చూడని కైండ్ ఆఫ్ గేమ్స్ కూడా ఇక్కడ చూశాను. సో చాలా అంటే చాలా బాగుంది. మనకి హార్డ్లీ 1 to 2 అవర్స్ మనమైతే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు లేదు, 0 రూపీస్ ఛార్జ్. అండ్ ఒక ప్రశాంతమైన డే మనం స్పెండ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ కమల్ధామ్ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇలానే మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటా. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటా. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీతో కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ టెంపుల్ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరికైనా తెలియకపోతే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ని బేస్ చేసుకొని టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ మీకు కావాలంటే నా ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీకు ఇమ్మీడియట్గా వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్తో మీరు కూడా డే అంతా మంచిగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకునే విధంగా వీడియోస్ అన్నీ నేను పెడతా ఉంటాను కాబట్టి మీకు కూడా మంచిగా టైంపాస్ అవుతుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి కూడా ఎవరికైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా నా ఛానల్ని అయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎంజాయ్ ద డే. బాయ్ బాయ్.